ఎక్కడ చూసినా కూడా కోలివింగ్ పీజెస్ అయితే చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట. ఇండివిజువల్ పీజెస్ దొరకాలంటే చాలా కష్టం అయిపోయింది. లైక్ బాయ్స్ పీజెస్, గర్ల్స్ పీజెస్ దొరకాలంటే చాలా కష్టం అయిపోయింది అనమాట. బాయ్స్ అంటే ఏం పర్వాలేదండి, ఎలాగోలా రూమ్ తీసుకొని అయినా ఉండగలుగుతారు. బట్ గర్ల్స్ పీజెస్ కావాలంటే కొంచెం సెక్యూర్ ఫీలింగ్ అయితే రావాలి కదా. బట్ ఎక్కువగా బెంగళూరులో కోలివింగ్ పీజెస్ అయితే ఎక్కువ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ 2 yearsలో నాకు తెలిసి కోలివింగ్ పీజెస్ ఎక్కువ అయిపోతే అనిపిస్తుంది. లైక్ కో ఎడ్యుకేషన్ ఎలాగో కోలివింగ్ పీజెస్ కూడా అలాగే అయిపోయాయి అనమాట. అసలు బాయ్స్ అండ్ గర్ల్స్ అసలు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండా అనేది ఏం చూడడం లేదు కోలివింగ్ పీజీలలో. వాళ్ళంతకు వాళ్ళ డెసిషన్ తీసేసుకుంటున్నారు. ఒక గర్ల్ ఒక బాయ్ ఉండిపోతే అది ఇంకా కోలివింగ్ పీజీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో బట్ గర్ల్స్కి సెక్యూర్గా ఉండాలి. గర్ల్స్ అనే వాళ్ళు ఇండివిజువల్గా జాబ్ చేయడానికి బెంగళూరుకి అలా వస్తుంటారు కదా. సో వాళ్ళకి సెక్యూర్గా గర్ల్స్ పీజీ అనేది ఉండాలి. కాబట్టి నేనైతే ది బెస్ట్ గర్ల్స్ పీజీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. అది కూడా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ phase 1లో అయితే నేను ఈ పీజీ గురించి చెప్పబోతున్నాను. మేమైతే చాలా పీజీస్ అయితే సెర్చ్ చేసామన్నమాట. సో మాకైతే ఈ పీజీ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మన పెట్టే ప్రైస్కి వర్త్ అనిపిస్తుంది అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ ఫెసిలిటీస్, అడ్వాంటేజెస్, మనం పెట్టే ప్రైస్కి వర్తా కాదా, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే ఈ వ్లాగ్ని చూసేయండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే బెంగళూరుకి ఫస్ట్ టైం వస్తున్నారో గర్ల్స్, వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. దానికంటే ముందు డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అమ్మ నీడ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పీజీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు వ్లాగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, పదండి. హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పీజీ వ్లాగ్. సో ఈరోజు అయితే ఇంకొక పీజీ వ్లాగ్ అయితే తీస్తున్నాం అనమాట. సో ఈ పీజీ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ phase 1 నీలాద్రిలో ఉందన్నమాట. పీజీ నేమ్ వచ్చేసి సంజీవ గర్ల్స్ పీజీ. సో మోర్ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా పీజీ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం, పదండి. సో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బైక్ పార్కింగ్ స్పేస్ అయితే చాలానే ఉందన్నమాట. సో ఇంకో విషయం, ఎలక్ట్రికల్ బైక్ ఉన్న వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్రీ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అన్న వాళ్ళైతే. సో ఫ్రీగా ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఎలక్ట్రిక్ బైక్ ఉన్న వాళ్ళు ఫ్రీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక బాక్స్ ఉందన్నమాట, రిటర్న్ డెలివరీ ఆప్షన్స్. లైక్ మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు రిటర్న్ డెలివరీ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్న వాళ్ళు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ ఉందన్నమాట. లైక్ ఎవరైనా ఫ్రెండ్స్తో ఇలా కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా మాట్లాడుకోవచ్చు అనమాట. సో లైక్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఇక్కడ సోఫా కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి జనరేటర్ ఉందన్నమాట. 24/7 పవర్ బ్యాకప్ అయితే ఉంది. సో మనకైతే ఏం ప్రాబ్లం లేదు ఎలక్ట్రిక్ సంబంధించి. ఇంకొచ్చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అయితే ఉంది. సో యాక్చువల్గా ఇక్కడైతే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్లో లేదనమాట, ఎందుకంటే అక్కడ బైక్ పార్కింగ్ అదంతా ఉంది కాబట్టి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అన్న వాళ్ళు. గర్ల్స్ పీజీలో మెయిన్ చూసేది సెక్యూరిటీ కదా. సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కూడా ఉంది. యాక్చువల్గా ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, ఇక్కడ గర్ల్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ లోపలికి రావాలంటే కూడా ఫస్ట్ పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలన్నమాట. అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా కూడా రూలే కదండి. సో ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడేసుకోవాలి అంతే. ఒకవేళ లోపలికి రావాలనుకుంటే ఓనర్ అన్న పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చేయాలన్నమాట. సో ఇలాగా లోపలికి ఎంటర్ అయిపోదాం మనం. సో ఫైనల్గా అయితే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. మనకి ఇక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది కదా, ఇది చూడ్డానికి ఓల్డ్ లాగా అనిపిస్తుంది, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అలాగా ఈ లిఫ్ట్ అయితే చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఒకసారి ఒక లుక్ వేసేయండి. కిచెన్ అదే మనం కూర్చొని తినే స్పేస్, ఎంత స్పేస్ ఉందో చూడండి. చాలా అంటే చాలా స్పేస్ ఉందన్నమాట. ఎంతమంది అయినా కూడా కూర్చొని ఫ్రీగా తినేయచ్చు, అంత స్పేస్ ఉందన్నమాట. సో యాక్చువల్గా మేము వస్తున్నామని అన్న క్లీన్ చేయలేదు, ఫస్ట్ నుంచే చాలా క్లీన్గా ఉంటుంది ఈ పీజీ. అందుకనే మేము ఈ పీజీ చూస్ చేసుకొని వ్లాగ్ అయితే తీస్తున్నాం అనమాట. సో ఓకే, కూర్చొని తినడానికి స్పేస్ అయితే బాగుంది. ఇంకా మీకు కిచెన్ కూడా చూపించాలి కదా. సో లేట్ చేయకుండా కిచెన్ చూపిస్తాను, పదండి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట. చూస్తున్నారా కిచెన్ ఎంత పెద్దగా ఉందో. సో కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సో లోపలికి కూడా వెళ్ళి వద్దాం, పదండి. సో ఈ అన్ననే అనమాట వంట చేసే కుక్.
సో ఇదే అనమాట. సో అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాడు అన్న. సో కుక్కు కూడా ఫ్రీ బెడ్ అయితే ఇచ్చేసారనమాట. సో అన్న కూడా ఇక్కడే పడుకుంటాడు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా ఫుడ్ అయిపోతే కూడా ఈ అన్నకు చెప్తే ఫుడ్ అప్పటికప్పుడు కూడా చేసిస్తాడనమాట. సో కిచెన్ ఇప్పుడు యాక్చువల్గా కొన్ని పీజీలలో అయితే కనుక బయటికి వెళ్ళి చెప్తాం పదండి. యాక్చువల్గా బెంగళూరులో పీజీస్లలో కిచెన్స్ కానీ వంట చేసే వాళ్ళు కానీ లేకపోతే వంట చేసే విధానం కానీ కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుంది అనమాట. ఎందుకంటే బెంగళూరు ఎలుకల బాధ చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ ఈ పీజీలో కిచెన్ మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాడు అన్న ఇక్కడే పడుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత నీట్గా ఉంటే అతను కూడా ఇక్కడే ఉంటాడు. ఇంకో విషయం కూడా ఎప్పుడు ఫుడ్ అయిపోయినా కూడా ఇక్కడే కిచెన్ ఉంది కాబట్టి అన్నకు చెప్తే ఏదో ఒక ఐటమ్ అయితే చేసి మనకి ఇస్తాడనమాట. ఇంకోటి యాక్చువల్గా పీజీ జాయిన్ అయ్యేటప్పుడు సెల్ఫ్ కుకింగ్ కూడా ఉంటుంది కదా. ఇంతకుముందు సెల్ఫ్ కుకింగ్ అలో ఉండేది కాదు. బట్ ఇప్పుడు నుంచి కొంచెం ఒక 1 year 2 years బ్యాక్ నుంచి సెల్ఫ్ కుకింగ్ అలౌడ్ అనమాట. సో ఈ పీజీలో కూడా సెల్ఫ్ కుకింగ్ ఉందన్నమాట. మంచి గ్యాస్ అయితే ప్రొవైడ్ చేశారు పీజీఎన్ బ్రాండ్ వాళ్ళది. తర్వాత దీనికి వంట చేసుకోవడానికి కొన్ని థింగ్స్ కూడా అన్ననే ప్రొవైడ్ చేశారనమాట. లైక్ మిక్సీ, గ్రైండర్స్, ఇదేంటి మర్చిపోయినా, కెటిల్. సో కెటిల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. కొన్ని మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేకుండా కొన్ని మసాలా ఐటమ్స్ కూడా ఇచ్చారు. ఇంకోటి మైక్రో ఓవెన్ కూడా ఉంది. ఎగ్ బాయిలర్ కూడా ఉందన్నమాట. సో ఇన్ని ఫెసిలిటీస్ సెల్ఫ్ కుకింగ్కి అలో చేసి పీజీ ఏదన్నా ఉంటుందా? ఇంకా ఇంతకు మించి ఇదే కాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ ఫెసిలిటీ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. సో లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇదేనండి లిఫ్ట్. చూడ్డానికి ఇలా ఉంది బట్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం 3rd floorకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ పీజీలో 2 sharing, 3 sharing, 1 sharing కూడా ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనమైతే 3rd floorకి అయితే వచ్చేసామన్నమాట. ఈ 3rd floorలో 3 sharing, అన్ని రూమ్స్ కూడా 3 sharing ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే 3 sharing రూమ్స్ చూపిస్తాను. దానికంటే ముందు ఫ్లోర్ ఎలా ఉందో ఒక లుక్ వేసేయను అనమాట. ఇటు సైడ్ 4 rooms ఉన్నాయి, ఇటు సైడ్ 4 rooms ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్లోర్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ మీరే కౌంట్ చేసుకోండి. నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా ఐరన్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. ఐరన్ బాక్సే కాదు, ఇలాగ స్టాండ్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది కొన్ని పీజీస్లలో ఇలా ఐరన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ ఈ పీజీలో ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఫెసిలిటీ 1. తర్వాత ఫెసిలిటీ 2 వచ్చేసి ఇక్కడ ఫ్లోర్ మొత్తానికి ఒక వాటర్ ప్యూరిఫై అయితే ఉందన్నమాట. సో 4 rooms అటు సైడ్ ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇటు సైడ్ ఒక ఫ్రిడ్జ్ ఉందన్నమాట. సో ఈ కారిడార్కి మొత్తం కూడా వెంటిలేషన్ కూడా బాగుంది. అటు సైడ్ ఓపెన్ వెంటిలేషన్, ఇక్కడ సైడ్ కూడా ఓపెన్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. సో రూమ్లో 2 windows అయితే ఉన్నాయి. సో ఆ రూమ్ కూడా చూసేద్దాం పదండి. ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. 4 rooms కలిపి ఒక వైఫై బాక్స్ ఉంది. అటు సైడ్ 4 rooms కలిపి ఒక వైఫై బాక్స్ అయితే ఉందన్నమాట. సో అలాగే చెప్పుల స్టాండ్ కూడా రూమ్కి అయితే ఇచ్చారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం పదండి. సో రూమ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా క్లీన్గా ఉందన్నమాట. నేను చెప్పే ముందు కంటే ఒకసారి లుక్ వేసేయండి రూమ్ మొత్తాన్ని. ఆల్రెడీ కార్డ్స్ అయితే డిఫరెంట్గా డివైడ్ అయిపోయి ఉంటాయి. బట్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంట, 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారంట. సో అందుకని వీళ్ళైతే కార్డ్స్ కలిపేసుకున్నారు. సో ఈ రూమ్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే బెడ్, కాట్, బెడ్షీట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇలా కబోర్డ్స్ అయితే ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కబోర్డ్ అయితే ఇస్తారు. అలాగే ఒక చైర్ ప్రొవైడ్ చేస్తారు. చైర్ తర్వాత ఇక్కడ ఒక స్టడీ టేబుల్, ఒక నార్మల్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ బట్టలు వేసుకోవడానికి కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్ ఒక్కొక్క బాక్స్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇంకా వెంటిలేషన్ చూసారా, ఇక్కడ ఒక విండో ఉంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా ఒక విండో ఉందన్నమాట. మోస్ట్లీ అన్ని రూమ్స్లలో 2 windows అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా వాష్రూమ్ సంగతికి వస్తే గీజర్ అయితే అవైలబుల్గా ఉంది. రూమ్కి అయితే గీజర్ అయితే ఉందన్నమాట. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా పెద్దదిగా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఇక్కడ మినీ సింక్ అయితే ఉందన్నమాట. చిన్న సింక్ ఇది. సో ఇది రూమ్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు అక్క వాళ్ళు. ఇంకా ఫ్యాను, ఇంకా మనకు తెలుసు కదా ఫ్యాను, ఒక లైట్, ఇలాగ బట్టలు వేసుకోవడానికి ఒక చిన్న
హ్యాంగర్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకో విషయం మెయిన్ టీవీ మర్చిపోయా నేను, ఒక స్మార్ట్ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. టీవీ కూడా చాలా బాగుంది, స్మార్ట్ టీవీ అవైలబుల్గా బాగుంది. సో మనం ఇంకో ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ ఫ్లోర్లో కూడా అవే ఫెసిలిటీసే ఉన్నాయి, చెప్పాను కదా, ఐరన్ బాక్స్, తర్వాత వాటర్ ప్యూరిఫైర్, ఫ్రిడ్జ్, చెప్పుల స్టాండ్, వైఫై కనెక్షన్ అన్నీ ఉన్నాయి. బట్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, సీసీ కెమెరాస్ అనమాట. ఈ 4 రూమ్స్ వాళ్ళకి ఇటు సైడ్ సీసీ కెమెరా ఉంది, ఇటు సైడ్ 4 రూమ్స్ వాళ్ళకి ఇక్కడ సీసీ కెమెరా అయితే ఉంది. సో సెక్యూరిటీ పర్పస్లో ఎలాంటి కాంప్రమైజేషన్ అయితే లేదండి. సో ఇప్పుడు ఇంకో ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఈ ఫ్లోర్లో మీకు 2 షేరింగ్ రూమ్ అయితే చూపిస్తాను, పదండి. సో ఇదేనండి 2 షేరింగ్ రూము, సేమ్ ఇది. సో ఇదేనండి 2 షేరింగ్ రూమ్ అనమాట. సో ఇది కూడా సేమ్ అదే సైజు అలాగే ఉంది, బట్ కొంచెం మోడిఫికేషన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, 2 కార్స్ ఇచ్చారు, 1 స్టడీ టేబుల్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఒకటి చెప్పులు బాక్స్ లాగా, కప్బోర్డ్ లాగా అయితే ఇచ్చారనమాట. చెప్పులు పెట్టుకోవడానికి ఒక బాక్స్ లాగా అయితే ఇచ్చారు, షూ ర్యాక్ అని చెప్పచ్చు. తర్వాత బట్టలు వేసుకోవడానికి ఇలాగ ఒకటైతే ఇచ్చారు బాక్స్ లాగా. తర్వాత ఇంకా 2 టేబుల్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే 2 షేరింగ్ కాబట్టి 2 టేబుల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకోటి ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి కప్బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇది వేరే వాళ్ళు ఉన్నారు, సో లాక్ వేసేసారు, తీయడానికి లేదు. తర్వాత ఇక్కడ ఒక చిన్న సింక్, చెప్పాను కదా ఒక చిన్న సింక్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక విండో ఉంది. తర్వాత వాష్రూమ్కి వచ్చేద్దాం. వాష్రూమ్లో కూడా చెప్పాను కదా సేమ్ అలాంటిదే, గీజర్ అవైలబుల్గా ఉంది. తర్వాత 24/7 హాట్ వాటర్ అయితే వస్తాయి, హాట్ వాటర్కి ఎలాంటి భయం లేదు. ఇంకోటి మెయిన్ టీవీ మర్చిపోతున్నాం మనం ఎప్పుడు. టీవీ కూడా బాగుంది, స్మార్ట్ టీవీ అవైలబుల్గా ఉందన్నమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది, కార్డ్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్తో ఉన్నాయన్నమాట, కొంచెం వెడల్పు ఎక్కువగా బాగున్నాయి. తర్వాత సో కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. తర్వాత ఇక్కడ మన బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఫుడ్ ఐటమ్స్ చాలా పెట్టుకుంది అక్క, నాకు తెలిసి మంచి ఫుడ్డీ గర్ల్ అనుకుంటా. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. మొత్తానికి అయితే రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 2 షేరింగ్ వాళ్ళకి మంచి కంఫర్టబుల్, లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి రూమ్ అని చెప్పచ్చు. సో మీకు 3 షేరింగ్ నచ్చిందా, 2 షేరింగ్ నచ్చిందా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతటితో వీడియో అయిపోయిందని మాత్రం అనుకోకండి, ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. సో మనమైతే 3 షేరింగ్ రూమ్స్ చూసేసాం, 2 షేరింగ్ రూమ్స్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు 1 షేరింగ్ రూమ్స్ చూద్దాం, పదండి. సో ఇదేనండి 1 షేరింగ్ రూము. సో ఇక్కడ 1 బెడ్ అయితే ఇచ్చారనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే ఇప్పుడు 1 షేరింగ్ కావాలనుకున్న వాళ్ళు 2 కార్ట్స్ కావాలనుకుంటే 2 కార్ట్స్ వేసి ఇస్తాడు అన్న, లేదు 1 కార్టే కావాలంటే 1 కార్ట్ ఇస్తాడనమాట. ఈ అక్క 1 కార్ట్ ఓకే అని చెప్పేసింది, అందుకని 1 కార్ట్ తీసుకుంది. తర్వాత ఇక్కడ 2 టేబుల్స్ అయితే ఇచ్చాడనమాట అన్న, ఇలా 2 టేబుల్స్. ఇక్కడ విండో అయితే కొంచెం పెద్దగానే ఉంది. తర్వాత ఒక స్మార్ట్ టీవీ, చెప్పాను కదా ఒక స్మార్ట్ టీవీ అయితే ఉంది. తర్వాత డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇలాగా ఒకటి. తర్వాత షూ ర్యాక్ అని చెప్పాను కదా, సో డిఫరెంట్గా వాడుకుందనమాట, షూస్ పెట్టుకోకుండా కొంచెం మంచిగా అన్ని ఐటమ్స్ పెట్టుకుందనమాట అక్క. ఇంకోటి స్టడీ టేబుల్ ఇక్కడ. యాక్చువల్గా అయితే ఈ రూమ్ చాలా బాగా అరేంజ్ చేసుకుంది అక్క, చూస్తున్నారా వెనకల ఎంత బాగా అరేంజ్ చేసుకుందో, చాలా నీట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారా అక్క హ్యాండిల్ కూడా మంచిగా ఇక్కడ కవర్ చేసుకుంది ఇక్కడ, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి కప్బోర్డ్, చెప్పాను కదా ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి కప్బోర్డ్ అయితే ఉంది. సారీ అక్క ఇక్కడ ఓకే ఇలాగా చూస్తున్నారు కదా,
ఇలా బట్టలు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న సింక్, మళ్ళీ ఇక్కడ కూడా ఒక విండో ఉంది. తర్వాత ఇంకా వాష్రూమ్కి, ఇక్కడ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్స్ అయితే యాజ్ యూజువల్గా అన్నీ ఒకటే అనమాట. గీజర్ ఉంటుంది, ఇంకా బకెట్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఇదే అనమాట వాష్రూము. బట్టలు వేసుకోవడానికి ఒకటి, ఇంకా అన్ని రూమ్స్లలో అన్ని ఫెసిలిటీస్, అన్ని బెడ్, కాట్, లైక్ బట్టలు వేసుకోవడానికి గీజరు, ఇలా బట్టలు పెట్టుకోవడానికి కబ్బోర్డు, షూ కబ్బోర్డు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి రూమ్లో అన్నీ ఇస్తారు. బట్ 3 షేరింగ్లో, 1 షేరింగ్లో, 2 షేరింగ్లో మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి రూమ్ అయితే ఉంటుందన్నమాట. నాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. అక్క చాలా డిజైన్గా బాగా సెట్ చేసుకుంది. సో ఇదేనండి ఈ 3 షేరింగ్, 2 షేరింగ్, 1 షేరింగ్ రూమ్స్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇంతటితో వీడియో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది, అంతకు మించి ఉంది. పదండి ఇంకా చూపిస్తా. సో ఫైనల్గా టెర్రస్ బాల్కనీ ఉంది అండి ఈ పీజీలో. ఫెసిలిటీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చెప్తుంటేనే మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా, చూపిస్తాను పదండి. సో మొత్తం ఈ పీజీ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఇంక ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. ఫస్ట్ ఈ టెర్రస్ మీద ఫెసిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక లుక్ వేయండి టెర్రస్ మొత్తాన్ని. సో చూసారు కదా, ఒక లుక్ వేసేసారు కదా. టెర్రస్ బాల్కనీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఎన్ని ట్రీస్ ఉన్నాయో, ఓనర్ అక్క చాలా ట్రీస్ పెట్టించింది పైన. చాలా అంటే చాలా బాగుంది. ఈ టెర్రస్లో నాకు నచ్చిన మెయిన్ థింగ్ వచ్చేసి ఇది. ఇలా రా బావా, ఇదన్నమాట. ఎంత బాగుందో. కోలివింగ్ పీజీలో ఇలా ఉంటేనా మంచిగా చక్కర్లు కట్టచ్చు అనమాట. సో ఇలాగ మొత్తం ఒక స్పేస్ లాగా పెట్టి మధ్యలో ఒక టేబుల్ పెట్టేసి ఇలా 4 చైర్స్ పెట్టాడనమాట అన్న. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ టైమ్స్ టీ తీసుకొని ఏదన్నా స్నాక్ ఐటమ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉంటుంది. సూపర్ ఉంటుంది అసలు. ఇంకా సో వెనకాల సెటప్ చూడండి, ఇవన్నీ కూడా. ఇదిను ఆ లైట్ లాంతరు ఇక్కడ చూస్తున్నారా, లాంతరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కూడా వర్షాకాలంలో అయితే ఇంకా ఆసంగా ఉంటుంది ఇక్కడైతే. ఇంకా ఇది వచ్చేసి జిమ్ ఏరియా అనమాట. సారీ, ఇది లివింగ్ ఏరియా, లైక్ పర్సనల్ స్పేస్ కోసం అనమాట. ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవడానికి. ఒకసారి చూద్దాం పదండి, లోపలికి రండి. సో ఇక్కడ చూస్తున్నారు ఒక ఫ్యాన్, చిన్న లాంతర్. నాకు ఇది చాలా బాగా నచ్చింది బావా. ఇది కొనుక్కుందాం మనం ఒకటి. చాలా బాగుంది. ఇలాంటి చాలా బాగా సెటప్ చేశారు అన్న వాళ్ళు. చాలా బాగుంది. చూడండి ఇక్కడ కూర్చోడానికి
బాగుంది, చాలా బాగుంది ఇక్కడ. సో ఇది లివింగ్ స్పేస్ అనమాట. ఇంకోటి గర్ల్స్లో కూడా జిమ్ ఏరియా అయితే ఉందన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. సో జిమ్ ఏరియా కూడా చూపిస్తా పదండి. సో ఇదే అనమాట టంటడా జిమ్ ఏరియా. సో ఇలాగా ఒక సైక్లింగ్ ఇలాగా ఇవన్నీ నిజంగా ఇప్పటికి కూడా నేను పేర్లు తెలుసుకోలేకపోయినాను అనమాట. బట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకొని వస్తాను. ఇలా ఇక్కడైతే స్పేస్ అయితే చాలా బాగుందన్నమాట. డంబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, రకరకాల డంబుల్స్. నా పర్సనాలిటీకి ఇది ఒకటే సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది. ఇలా ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో సీసీ కెమెరా కూడా మర్చిపోకండి, సీసీ కెమెరా కూడా ఉంది. సో ఇంకా ఇది ఒకసారి లుక్ వేసేయండి, మీకు ఎలా ఉందో చెప్పండి ఈ జిమ్ ఏరియా. తర్వాత ఇక్కడ వైఫై కూడా ఉంది, చూస్తున్నారా? సో టెర్రస్ వైఫై కూడా ఉందన్నమాట. ఎవరైనా వైఫై యూజ్ చేసుకున్న వాళ్ళు వైఫై చేసుకోవచ్చు. ఇక్కడ నడవడానికి కూడా స్పేస్ ఉంది. లైక్ గర్ల్స్ అన్నం తిన్న తర్వాత వాకింగ్ చేయాలనుకుంటారు కదా, ఇలా నైట్ టెర్రస్ మీద ఇలా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇంకొకటి మన బట్టలు ఉతుకోవడానికి వాషింగ్ మిషన్స్ అనమాట. అవి కూడా చూపిస్తా పదండి. సో చెప్పాను కదా, అటు సైడ్ మొత్తం కూడా బాల్కనీ జిమ్ ఏరియా అనమాట. అటు సైడ్ మొత్తం కూడా. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్స్ అయితే 2 ఇచ్చారు అన్న వాళ్ళు. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఎవరికైనా వాషింగ్ మిషన్లో వేయడం ఇష్టం లేకపోతే సెల్ఫ్ వాషింగ్ చేసుకునే వాళ్ళకి ఇలా ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ షెడ్ ఇచ్చారనమాట, అక్కడ కూడా ఆరేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది నిజంగా. నాకైతే పీజీ చాలా బాగా వర్త్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్పేస్ ఉంది. సో మనమైతే బాగా టైం స్పెండ్ చేయొచ్చు, నైట్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ అలా కూర్చొని. చాలా అంటే చాలా బాగుంది. సో యాక్చువల్గా కింద వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, పైన వచ్చి ఇలా వాకింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంకా మొత్తం స్పేస్, ఎంతసేపు అయినా వాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పీజీ అయితే నేనైతే గర్ల్స్కి వర్త్ అనిపిస్తుంది కదా, మీకు కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని వర్త్ అంటే మనం పెట్టే ప్రైస్కి ఇంత వర్త్ అనిపిస్తుంటే ఎందుకు తీసుకోరండి గర్ల్స్ పీజీస్. ఇంకా లేట్ చేయకుండా ఇంకోటి ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్ అనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. 3 షేరింగ్ వాళ్ళకైతే 7,000 పర్ హెడ్, 2 షేరింగ్ వాళ్ళకైతే పర్ హెడ్ 9,000, సింగిల్ షేరింగ్ వాళ్ళకి పర్ హెడ్ 16K. సో వర్త్ అనిపిస్తుంది కదా, 3 షేరింగ్ 2 షేరింగ్ మనకు వర్త్ అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ డీటెయిల్స్లోకి వచ్చేసే మాత్రం వీక్లీ 3 టైమ్స్ అయితే నాన్ వెజ్ ఉంది, 2 టైమ్స్ చికెన్, 1 టైం ఎగ్ ఉందన్నమాట. ఫుడ్ వచ్చేసి డైలీ అదే రొటీన్ కాకుండా డిఫరెంట్గా అయితే చేస్తాడనమాట అన్న. ఇంకొకటి సెల్ఫ్ కుకింగ్ ఉంది, కిచెన్ నీట్గా ఉంది. మనకి ఫుడ్ అయిపోతే ఎప్పుడు కావాలంటే అన్న ఫుడ్ కూడా చేసిస్తాడు కుక్ అన్న. తర్వాత ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే 2 టైప్స్ టిఫిన్స్ ఉంటాయి అనమాట. ఎవరైనా లంచ్ బాక్స్ తీసుకునే వాళ్ళు లంచ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ లంచ్ బాక్స్ లేకపోయినా మార్నింగే 2 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ తినేసేయచ్చు అనమాట. సో ఆఫీస్ వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది బెనిఫిట్ అని చెప్పొచ్చు ఈ పీజీలో. సో చూసేసారు కదండి మొత్తం ఈ పీజీ వ్లాగ్ మొత్తం కూడా. మళ్ళీ చెప్తున్నా, ఈ పీజీ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ నీలాద్రి నగర్ 2nd క్రాస్లో డెడ్ ఎండింగ్లో ఉందన్నమాట. అన్ని పీజీస్ అంటే మెయిన్ రోడ్కి ఈ పీజీ దగ్గరగా ఉంది, బస్ స్టాండ్కి దగ్గర అనమాట. 100 మీటర్స్లో బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో బస్సు ఎక్కే వాళ్ళకి కూడా లైక్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా పెద్ద ఇబ్బంది అయితే కాదు. షాప్స్ కూడా అన్నీ నియర్ బైయే ఉన్నాయి, ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి. అన్నీ నాకైతే ఈ పీజీ వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే కాస్ట్ని బేస్ చేసుకొని చూస్తే ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం నాకైతే వర్త్ అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే బెంగళూరులో ఎవరైనా ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చే వాళ్ళు phase 1లో నేను ఈ పీజీని మెయిన్గా రికమెండ్ చేస్తానన్నమాట. సో ఒకసారి చెక్అవుట్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, వెబ్సైట్ లింక్ కూడా మెన్షన్ చేస్తాం, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాల్ చేసి కనుక్కోండి. సో ఇంతేనండి ఈ వీడియోకి వ్లాగ్. సో చూసారు కదండి, ఇది గర్ల్స్ పీజీ వ్లాగ్ అనమాట. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ కంటెంట్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఏరియాలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఈ పీజీ వ్లాగ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేసేయండి. అలాగే మళ్ళీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ బడీస్.